ప్రపంచంలోనే తొలిసారిగా అణుశక్తితో దూసుకెళ్లే క్రూయిజ్ క్షిపణిని రష్యా పరీక్షించింది. ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యానైనా ఛేదించే సత్తా ఉన్న ఆ క్షిపణి పేరు 9M730 పురేవెస్ట్నిక్. ఈ క్షిపణిని లాంచ్ చేయడానికి సంప్రదాయ ఇంజన్నే వాడతారు. అనంతరం అందులోని చిన్న అణు రియాక్టర్ ఉత్తేజితమై దానికి దాదాపు అనంత దూరం ప్రయాణించే శక్తినిస్తుంది. దీని తుది పరీక్షను ఆదివారం విజయవంతంగా నిర్వహించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ప్రపంచంలో మరెవరి వద్ద లేని అద్భుతమైన సృష్టి ఇది అని ఆయన సగర్వంగా పేర్కొన్నారు. ఈ క్షిపణిని రష్యా సాయుధ దళాల అమ్ముల పొదిలో చేర్చేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని సైనికాధికారులను ఆదేశించారు. పరీక్షల్లో భాగంగా అక్టోబర్ 21న పురేవెస్ట్నిక్ ను ప్రయోగించగా అది 15 గంటల పాటు 14,000 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని రష్యా మిలిటరీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెలేరీ గెరాసిమోవ్ తెలిపారు. 14,000 కిలోమీటర్లు దాని గరిష్ట పరిధి కాదని, పురేవెస్ట్నిక్ సాంకేతిక సామర్థ్యాలు ఎంత గొప్పవంటే ప్రపంచంలో ఎంత దూరంలో, ఎంత సురక్షిత ప్రదేశంలో ఉన్న లక్ష్యాన్నైనా అది గురి తప్పకుండా ఛేదించగలదని ఆయన వివరించారు. రష్యా వద్ద ఇప్పటి వరకు ఉన్న క్రూయిజ్ క్షిపణుల్లో అత్యధిక రేంజ్ కలిగినది KH-102 క్రూయిజ్ మిసైల్. దాని పరిధి 4,500 కిలోమీటర్లు. అంటే పురేవెస్ట్నిక్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అణు ఇంధనంతో నడిచే శక్తి, వార్ హెడ్ సామర్థ్యాలను కలిగిన ఈ క్షిపణి గురించి పుతిన్ 2018లోనే ప్రపంచానికి తొలిసారి తెలియజేశారు. పురేవెస్ట్నిక్ ను ఆయన అజేయమైన ఆయుధంగా అభివర్ణించారు. 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో ప్రయాణించే ఈ క్రూయిజ్ క్షిపణిని గుర్తించి అడ్డుకోవడం అత్యంత అధునాతనమైన క్షిపణి నిరోధక రక్షణ వ్యవస్థలకు సైతం చాలా కష్టమని వివరించారు. ఈ క్షిపణిని అభివృద్ది చేసి పరీక్షించే క్రమంలో రష్యన్ శాస్త్రవేత్తలకు పలు సాంకేతిక సవాళ్లు ఎదురయ్యాయి. 2016 నుంచి ఈ క్షిపణిని 10 సార్లకు పైగా పరీక్షించారు. 2019 ఆగస్టులో నెనోక్సా వద్ద నిర్వహించిన రికవరీ ఆపరేషన్ సమయంలో పేలుడు సంభవించి 7 శాస్త్రజ్ఞులు చనిపోయారు. ఇక సెవెరోడ్విన్స్క్ ప్రాంతంలో రేడియేషన్ స్థాయిలు పెరిగాయి. ఆ తర్వాత 2021, 2022, 2023లో దీన్ని పలుమార్లు పరీక్షించారు.